తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యి కల్తీపై ఏర్పాటు చేసిన తన విచారణలో పురోగతి సాధించింది. కీలక విషయాలు సేకరించడంతో పాటు దీని వెనుక పాత్రదారులకు నోటీసులు ఇచ్చి విచారణ చేసేందుకు సిద్ధమవుతుంది. నెయ్యి సరఫరా చేసిన సంస్థల్లో కూడా తనిఖీలు చేయనుంది. టెండర్ల ప్రక్రియ నుంచి కల్తీ వరకు జరిగిన ప్రతి అంశాన్ని ఎంక్వైరీ చేస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా బ్యూరో ఇన్ఛార్జ్ దామోదర్ వివరిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం సిట్ బృందం దాదాపు సిట్టు బృందం ఇప్పటికే 3 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి వివాదం పైన విచారణ చేస్తూ ఉంది. ఏదైతే సిట్కి సంబంధించినటువంటి చీఫ్ ఉన్నారో సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐజీ, గుంటూరు రేంజ్ డిఐజీ అని చెప్పాలి, ఆయన ఇప్పటికే తన బృందంతో మొత్తం కూడా తిరుమల చేరుకోవడం జరిగింది. తిరుమల చేరుకుని మొత్తం కూడా ఈ కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి మొత్తం వివరాలన్నీ కూడా సేకరించడం ప్రారంభించారు. 2019 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రస్ట్ బోర్డు ఏదైతే ఏర్పాటైందో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ట్రస్ట్ బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి కూడా తిరుమలకు సంబంధించి ఏ అయితే ప్రొవిజన్స్ ఉన్నాయో, నెయ్యి కావచ్చు, లేకపోతే లడ్డూలోకి వాడే జీడిపప్పు కావచ్చు, లేకపోతే రకరకాల పదార్థాలు అంటే ఇవన్నీ కూడా టెండర్ కమ్ ప్రాసెస్ పద్ధతుల మీద తిరుమల తిరుపతి దేవస్థానం తనకు అవసరమైనప్పుడు కొనుగోలు చేస్తూ ఉంటుంది. ఈ కొనుగోలు చేసే క్రమంలోనే తిరుమలకు సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియలో ఏఆర్ డైరీ నెయ్యిని సరఫరా చేసి 319 రూపాయలకి కేజీ సరఫరా చేసింది. కానీ దీంట్లో చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ 319 రూపాయలకి సరఫరా చేసిన నెయ్యి కల్తీ జరగడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని మొత్తం కూడా దీని మీద సిట్కి సంబంధించినటువంటి బృందాన్ని వేయటం. దాదాపు 9 మంది సభ్యుల బృందం దీంట్లో ఉన్నారు. అంటే ఈ 9 మంది సభ్యుల బృందం కూడా 3 టీములుగా ఏర్పడి సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు మొత్తం కూడా ముగ్గురు సభ్యుల కాడికి 3 టీములుగా ఏర్పడి తిరుమలలో ఇప్పటికే 3 రోజులుగా విచారణ సాగిస్తూ ఉన్నారు. చాలా పురోగతి కనిపిస్తోంది. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో ఆ అధికారంలో ఉన్న సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్ ప్రక్రియ ఏ విధంగా జరిగింది, ఆ టెండర్ ప్రక్రియలో జరిగినటువంటి లోటుపాట్లు ఏమిటి అనే దానిపైన ఇప్పటికే ఈవో శ్యామలరావు గారి దగ్గర నుంచి కొంత సమాచారం సేకరించారు. ఆ గతంలో ఉన్నటువంటి టెండర్ విభాగానికి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారి దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయి వివరాలు అయితే మాత్రం సేకరించారు. ఇక ఈ కేసు ఏదైతే తిరుపతి ఈస్ట్లో నమోదైందో 470/24 క్రిమినల్ కేసు నమోదైందో దానికి సంబంధించినటువంటి కేసు డైరీ మొత్తాన్ని కూడా సర్వశ్రేష్ఠ త్రిపాఠి హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత తిరుమలకి సంబంధించినటువంటి ఈ నెయ్యి కల్తీపైనటువంటి వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అదే ఏ విధంగా ఎన్డీడీబీ నివేదిక ఉందో దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఈ 3 బృందాలు కూడా ఒకళ్ళు టెక్నికల్గా చూస్తున్నారు, మరొకరు ఈ నెయ్యి కల్తీ జరగటానికి ఉన్నటువంటి కారణాలు విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా వీళ్ళంతా కూడా ఈ బృందాలన్నీ కూడా ఏదైతే చెన్నైలో ఈ నెయ్యిని సరఫరా చేశారో ఈ నెయ్యిని సరఫరా చేసినటువంటి ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో అక్కడికి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కల్తీ జరిగినటువంటి ఆ డైరీలో మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఆ యాజమాన్యాన్ని కూడా విచారించబోతున్నారు. అదేవిధంగా అసలు ఎందుకు ఈ టెండర్ ప్రాసెసెస్ అంతా కూడా రివర్స్ టెండరింగ్ విధానానికి తీసుకొచ్చారు, రివర్స్ టెండరింగ్ తీసుకురావటం ద్వారా కల్తీ జరగటానికి కారణమైందా లేదా అనే దిశగా మొత్తం కూడా ఈ సిట్టు బృందం అయితే మాత్రం విచారణ చేస్తోంది. పూర్తి స్థాయిలో వీళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఇప్పటికే ప్రాథమికంగా కొన్ని పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పైన 5 సంవత్సరాల పాటు జరిగిన అక్రమాలు ఏమిటి, నెయ్యికి సంబంధించినటువంటి కల్తీ ఏమిటి, ఎలా జరిగింది అనే దానిపైన కూలంకుషంగా విచారణ చేస్తూ ఉన్నారు. అంటే 319 రూపాయలు, అంటే నాకున్నటువంటి సమాచారం ఏంటంటే 319 రూపాయలకి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏఆర్ డైరీ కొటేషన్ చేసింది. అంటే వాళ్ళకి దాదాపుగా 89 రూపాయల నుంచి 90 రూపాయలు కేజీ నెయ్యి ఏఆర్ డైరీ తయారు చేయడానికి కానీ లేకపోతే దాంట్లో కల్తీ గలిపేసి ఆ ప్రొడక్ట్స్తో తయారు చేయడానికి కానీ వాళ్ళకి 89 రూపాయలు ఒక కేజీకి పడింది అని చెప్పేసి నాకున్నటువంటి సమాచారం. 89 రూపాయలకి సంబంధించి కనుక చూస్తే ఇక్కడ 319 నుంచి 342 రూపాయలు ఛార్జ్ చేశారు. అయితే ఏదైతే 4 ట్యాంకులైనా
వచ్చింది, లేకపోతే ఇంకేమైనా ట్యాంకులు వచ్చాయా, వేరే పేర్లతో ఇంకేమైనా వీళ్ళు ఏమైనా ప్రొడక్ట్ని పంపించారా, లేకపోతే ఈ 89 రూపాయలు కాకుండా ఈ మిగిలిన వేరియేషన్ ఆఫ్ అమౌంట్ ఎవరి జేబుల్లోకి వెళ్ళింది, ఎవరికి ఖాతాల్లోకి వెళ్ళింది అనే దిశగా ఆలోచిస్తోంది. ఇక రెండో విషయానికి వస్తే అప్పటికి చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు చైర్మన్లు కొనసాగారు. ఒకళ్ళు వైవి సుబ్బారెడ్డి, రెండు కరుణాకర్ రెడ్డి. వీళ్ళిద్దరినీ కూడా నోటీసులు ఇచ్చి సిట్టు ఎదుట హాజరు కామని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అప్పటికి సంబంధించినటువంటి ఈవో ధర్మారెడ్డికి కూడా నోటీస్ ఇచ్చి మొత్తం దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ కానీ అప్పుడు ఏం చేశారనే విషయం కానీ ఈ ముగ్గురిని కూడా అటు ధర్మారెడ్డి, అటు వైవి సుబ్బారెడ్డి, ఇటు కరుణాకర్ రెడ్డి ఈ ముగ్గురిని కూడా పూర్తి స్థాయిలో విచారించడానికి సిట్ బృందం సన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో సిట్ బృందం విచారణ సర్వశ్రేష్ఠ త్రిపాఠి టేకప్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి అధికారుల్లో కానీ లేకపోతే గతంలో ఉన్న వైసీపీ పార్టీలో తిరుమల పైన హవా చలాయించినటువంటి వ్యక్తులు కానీ లేకపోతే మధ్యలో ఉన్నటువంటి మీడియేషన్ బ్రోకర్లు కానీ వీళ్ళందరూ కూడా ఒక విధంగా భయపడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అయితే మాత్రం 2-3 రోజుల్లో అయితే మాత్రం దీని మీద ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వీడియో జర్నలిస్ట్ చంటితో దామోదర్, సిడిఆర్ మీడియా.